సర్పంచ్ గానీ ఎంపీటీసీ గానీ ఒక కార్పొరేటర్ గానీ ఎమ్మెల్యే గానీ ఆయన చెప్పిందే మీరు చెప్తున్నారు కదా, ఆయన అదే కదా చెప్పింది. అందరూ వేస్తే అసెంబ్లీకి వచ్చామని ఆయన చెప్పారు కదా. ఇప్పుడు మేము ప్లే చేసిన వీడియోలో మళ్ళీ ఆయన మీరు చెప్పిందే మీరు చెప్తున్నారు. ఏంటండి ఆయన చెప్పింది నేను చెప్పడం ఏంటండి? అవునండి, మళ్ళీ ప్లే చేయమంటారా బయట? మళ్ళీ బయట ప్లే చేయమంటారా? మీరు చెప్పండి. మీరు ఇందాక ఒకటి మీరు ఇందాక ఒక మాట మాట్లాడారు, ఒక మాట మీరు మాట్లాడండి. ఇందాక ఒక మాట మాట్లాడారు మీరు, పవన్ కళ్యాణ్ గారు కులాలను చూసి ఓటేయండి అని చెప్పారండి. మీ దగ్గర ఎవిడెన్స్ ఉందా? కులాలు అందరూ కలిసి మీ దగ్గర నాకు ఓటేమని ఆయన చెప్పాడు. కాపులందరూ నాకు ఓట్లేయండి, కులభావం తెచ్చుకున్నాను, గెలిపించిన మహాభావాన్ని అడుక్కోలేదా? ఎక్కడ ఎవిడెన్స్ ఉంటే ప్లే చేయండి. ఊరికే మీరేం జర్నలిస్ట్ అండి, నాకు అర్థం కావట్లా. ఎక్కడ చెప్పలేదు సార్ అలా. మా దగ్గర ఎవిడెన్స్ లేదు, మీ దగ్గర ఉంటే చూపించండి. మీరు గూగుల్లో కూడా చూపించండి, గూగుల్ కొట్టండి, మీ పీసీఆర్ ప్లే చేయమని చెప్పండి. గూగుల్లో కొడితే కనబడతాయి, ఓకే యూట్యూబ్ లో కొడితే కనబడతాయి. పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడాడు? కూల్ చెప్పండి, టాపిక్ లో చెప్పండి. గూగుల్లో కొడితే అన్ని కనబడతాయి కానీ గూగుల్లో 420 అని కొడితే జగన్ గారి బొమ్మ వస్తుంది. గూగుల్లో 420 సార్, గూగుల్లో 420 ఎవరని కొడితే జగన్ గారి బొమ్మ వస్తుంది. యాక్సెప్ట్ చేస్తారా? కొడదామా? 420 అని కొడితే 420 సీఎం ఎవరని కొడితే జగన్ గారి బొమ్మ వస్తుంది సార్. యాక్సెప్ట్ చేస్తారా? ఎందుకు సార్ ఈ మాటలన్నీ గాలి మాటలు? దేనికి చెప్పండి. రైట్ టాపిక్ మీద రండి, టాపిక్ లోకి రండి. రైట్ మీరేమంటారు ఒక్కటి చెప్పండి. లేదులే కానీ సరే మీకోసం ఇంకో బయట ఒకటి ఉంది, మీకోసం ఇంకో బయట ఉంది, ప్లే అవుతుంది, మాట్లాడదురు కానీ చంద్రబాబు గారు బయట ఒకటి ప్లే అవుతుంది, చూద్దాం. కావాలని పాల్పడ్డారు. నేను ఆ రోజు చెప్పాను, 7 కొండలు 2 కొండలు చేసినప్పుడే రాజశేఖర రెడ్డి గారు చెప్పా, తప్పు చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదని చెప్పా. మళ్ళీ 2 ఏళ్లు పోరాడితే 7 కొండలు కాదు 7 కొండలే ఉన్నాయని చెప్పి పరిస్థితికి వచ్చారు. అప్పుడు నేను 7 కొండలు ఎక్కి దేవునికి మొక్కు చెల్లించుకున్నాను. ఆ దిశ నాకు జ్ఞాపకం. అలాంటిది మొన్న మీరు చూస్తే ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్ట్, ఆ తర్వాత జరిగిన పరిస్థితి, ఈవెన్ టుడే ఆ దిశ దేశంలో ఉండే పూజారులు కానీ హిందూ మత పెద్దలందరూ కూడా గగ్గోలు పెడుతున్నారు. అపవిత్ర జరిగింది, ఇది కరెక్ట్ కాదు, యాక్షన్ తీసుకోవాలని చెప్తే కనీసం ఒక్క మాట దిశ ఆ పార్టీ ఎక్కడ కూడా రిలీజ్ అయినట్టే కనపడదు. నేను అడుగుతున్న దిశ, నేను ఒక పేపర్లో కూడా చూశాను, ఒక ఆర్టికల్ చూశాను. దిశ ఏదో యేసు ప్రభువుకి అన్యాయం జరిగిందంటే అపాలజీ చెప్పారు. నేను అడుగుతాను దిశ, మీకు యేసు ప్రభువుకి అన్యాయం జరిగితే నువ్వు అపాలజీ చెప్పావు, నేను కూడా తప్పు చేస్తే నేను కూడా చెప్తాను. వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేస్తే దానికి సమాధానం లేదు దిశ. ఇది డెలిబరేట్గా చేసింది అవునా కాదని అడుగుతున్న దిశ, సమాధానం చెప్పండి. ఇది మీరు చూస్తే దిశ, ప్రభువా క్షమించు, ఇది యేసు ప్రభువు జరిగిన అన్యాయం. ఎవరు సాక్షి పేపర్ ఎవరిచ్చింది? వైఎస్ జగన్. ఓకే, నువ్వు అక్కడొస్తే నువ్వు చేసిన వ్యక్తివి. ఇక్కడ వెంకటేశ్వర స్వామి నైవేద్యం ఇచ్చే నెయ్యిలో కల్తీ చేసి కనీసం రిపెంటెన్స్ లేదా? మీకు నమ్మకం లేకపోతే పోవద్దండి. నేను ఆ మాట చెప్పాను, నమ్మకం ఉండేవాళ్లే వెళ్తారు. నాకు నమ్మకం లేకపోతే నేను చర్చికి పోవాల్సిన పని లేదు. కానీ మత సామరస్యాన్ని గౌరవించినప్పుడు పోతాం. అక్కడుండే మత పెద్దలు రైట్ ఏమంటారు సార్? అబద్ధాలు ఆడడంలో చంద్రబాబు నాయుడు దిట్ట. అబద్ధానికి ప్యాంట్ షర్ట్ ఎత్తే చంద్రబాబు నాయుడు, వెన్నుపోటుకి ప్యాంట్ షర్ట్ ఎత్తే చంద్రబాబు నాయుడు, మోసానికి ప్యాంట్ షర్ట్ ఎత్తే చంద్రబాబు నాయుడు. ఇవన్నీ తెలిసినవే కదా. ఎక్కడ అపాలజీ చెప్పారు, ఎక్కడ క్షమాపణ చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు చూపించాలి. ఎప్పుడు క్షమాపణ చెప్పారు, ఇస్తాను సార్, మీకు ఇస్తాను. మీరు అతను శేఖర్ రెడ్డి గారు వినండి, శేఖర్ రెడ్డి గారు మీరు మధ్యలో రావద్దు, వినండి.
ఇక్కడ అక్కడ నీకు ఇచ్చినప్పుడు లక్ష్మణరావు గారు శేఖర్ రెడ్డి గారు ఒక్క మాట వినండి. శేఖర్ రెడ్డి గారు ఒక్క మాట వినండి. లక్ష్మణరావు గారు ఒక్క నిమిషం ఆగండి, నేను చెప్తాను ఆగండి, ఇద్దరికి నేను చెప్తాను ఆగండి. శేఖర్ రెడ్డి గారు డిబేట్ స్టార్ట్ అయిన తర్వాత పోనీ మీరు తీసుకున్నాక మధ్యలో మీరు ఆపిన నో ప్రాబ్లం, మీకు నేను ఇస్తాను 1 minute ఆగండి. ఆయన కౌంటర్ చేసిన దాన్ని మీరు ఇద్దరు సార్ ఒక్కడి సార్ లక్ష్మణరావు గారు మీరు ఆగండి. లక్ష్మణరావు గారు మీరు ఆగండి. లక్ష్మణరావు గారు లక్ష్మణరావు గారు విజయశేఖర్ రెడ్డి గారు ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి, సభా మర్యాదలు పాటిద్దాం, వ్యక్తిగతంగా తిట్టుకోవద్దు. ఇప్పుడు అబద్ధానికి ప్యాంటు చొక్కా వేసిందని ఆయన చెప్పినప్పుడు విజయశేఖర్ రెడ్డి గారు మీరు ఖండితురు, కానీ ఒక్క నిమిషం మీరు ఆగండి. విజయశేఖర్ రెడ్డి గారు విజయశేఖర్ రెడ్డి గారు లక్ష్మణరావు గారు మీరు వ్యక్తిగతంగా తిట్టొద్దు, ఎవరిని వ్యక్తిగతంగా అనొద్దు. లక్ష్మణరావు గారు దయచేసి విజయశేఖర్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి, నేను ఇస్తాను. విజయశేఖర్ రెడ్డి గారు నెక్స్ట్ మీరే మాట్లాడి ఇస్తాను. మీరు మాట్లాడినప్పుడు విజయశేఖర్ రెడ్డి గారు మీరు మాట్లాడితే మ్యూట్ చేస్తా. ఎవరు మాట్లాడిన ఒక్క నిమిషం లక్ష్మణరావు గారు కంటిన్యూ చేయండి. విజయశేఖర్ రెడ్డి గారు ఆగండి. లక్ష్మణరావు గారు 7 కొండల్ని 2 కొండలని అసలు ఆ ప్రస్తావన తీసుకొచ్చారు. అసలు 2 కొండలు చేసింది వైఎస్ రాజశేఖర రెడ్డి అని వీళ్ళు ప్రసారం చేస్తున్నారు చూస్తారా. మేము విత్ ప్రూఫ్ తో చూపించాం. ఎప్పుడు 1875 నుంచి 27.5 చదరపు కిలోమీటర్లో ఉన్నటువంటి విస్తీర్ణం తిరుపతి దేవస్థానం అనుకుంటే అది 1975 కాలం ఉంది. 1983 ఎన్టీ రామారావు గారు సీఎంగా అయినప్పుడు కూడా అలాగే ఉంది. కానీ 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎంగా అయినప్పుడు ఆ 27.5% 333.5 అంటే చదరపు కిలోమీటర్లకి విస్తరణ పెంచింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. దానికి 747 జీవో తీసుకొచ్చి తిరుపతి దేవస్థానము 7 కొండలు 2 కొండలు కాదని జీవో తీసుకొచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఇక్కడ అన్య మతస్థులు ఎటువంటి ప్రసారాలు చేయకూడదు, అన్య మతస్థులు ఎవరు కూడా ఇక్కడ ఉద్యోగం చేయకూడదు, అన్య మతస్థులకి ఎటువంటిది ఇక్కడ కార్యక్రమాలు చేయడానికి ఎటువంటి వీలు లేదని ఈ జీవోలు తీసుకొచ్చారు. ఆ జీవోల్ని క్యాన్సిల్ చేస్తాను, నేను అధికారంలోకి వస్తానని చెప్పింది దౌర్భాగ్యుడు దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు గారు. గుంటూరులో ఉన్నటువంటి ఒక చర్చికి వెళ్ళి ఆ చర్చిలో 746 లక్ష్మణరావు గారు మళ్ళీ ఇస్తాం మీకు. లక్ష్మణరావు గారు మీరు ఆగండి. ప్రసారం చేయొచ్చు, లక్ష్మణరావు గారు ఆగండి, అన్య మతస్థులు అక్కడ పాల్గొనొచ్చు, ఉద్యోగం చేయొచ్చు. లక్ష్మణరావు గారు మాట్లాడేటప్పుడు మాజీ ముఖ్యమంత్రికి కానీ ఎవరైనా గౌరవం ఇవ్వాలి. వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డిని దౌర్భాగ్యుడు దుష్టుడు దుర్మార్గుడు అంటే మీకెలా ఉంటుంది? రైట్ మీరు మాట్లాడారు కదా. విజయశేఖర్ రెడ్డి గారు ఆగండి. విజయశేఖర్ రెడ్డి గారు ఆగండి. మీరు ఆగండి. మీ టైం వచ్చినప్పుడు మీరు మాట్లాడండి. మీరు జగన్మోహన్ రెడ్డిని ఏం తిడతారో తిట్టండి.